హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కథతో వచ్చేశాను. ఒక అందమైన గ్రామం పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ గ్రామంలో అరహ అనే చిన్న అమ్మాయి ఉండేది. అరహ చాలా మంచిది, జంతువులను ప్రేమించే స్వభావం గలది. ప్రతి సాయంత్రం ఆమె అడవికి వెళ్లి పక్షులతో, కుందేళ్లతో, జింకలతో ఆడుకునేది. ఆ అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా తెల్లెమిడి, కాని ఒక పెద్ద సమస్య ఉంది. అది చాలా అహంకారంగా ఉండేది. నేనే ఈ అడవిలో తెలివైనవాడిని అని కోతి ఎప్పుడూ గర్వంగా చెప్పేది. ఇతర జంతువులు దాని మాటలు విని బాధపడేవి, కాని ఎవరూ దానికి ఎదురు మాట్లాడలేకపోయేవారు. ఒకరోజు అరహ అడవికి వెళ్ళింది. అక్కడ జంతువులందరూ బాధగా కూర్చున్నారు. ఏమైంది అని అరహ వాళ్లని అడిగింది. ఒక చిన్న కుందేలు చెప్పింది, ఆ కోతి ఎప్పుడూ మమ్మల్ని అవమానిస్తుంది. మాకేమి చెయ్యాలో తెలియడం లేదు. అరహ కొంచెం ఆలోచించింది. అహంకారం ఎక్కువైతే అది ఏదో ఒకరోజు తప్పక తగ్గాల్సిందే అని చెప్పింది. అప్పుడు కోతి అక్కడికి వచ్చింది. హహా, మీరందరూ ఇక్కడే ఉన్నారా అని నవ్వింది. మీ అందరికంటే నేనే గొప్పవాడిని. అరహ కోతిని చూసి మెల్లగా అంది, నువ్వు నిజంగా గొప్పవాడివా? అయితే ఒక చిన్న పరీక్ష పెడతాం, గెలుస్తావా? కోతి వెంటనే ఏ పరీక్షైనా నేను గెలుస్తాను అని అంగీకరించింది. అరహ చెప్పింది, ఈ అడవిలో ఉన్న పెద్ద మామిడి చెట్టుంది. ఆ చెట్టు పైకొమ్మ మీద ఉన్న పండ్లను తీసుకురా, కాని ఒక షరతు, ఎవర్నీ సహాయం అడగకూడదు. కోతి నవ్వింది. అంతేనా? చాలా సులభం అని అది వెంటనే చెట్టెక్కడం ప్రారంభించింది. మొదట బాగా ఎక్కింది, కాని చెట్టు చాలా ఎత్తుగా ఉంది. కొంతసేపటికి కోతి అలసిపోయింది. అయ్యో, ఇది కొంచెం కష్టంగా ఉందే అని అనుకుంది. కాని అహంకారం వల్ల ఎవర్నీ సహాయం అడగలేదు. ఇంకా పైకెక్కుతుండగా అది జారి పడిపోయింది. అది నేలపై పడిపోయి నొప్పితో అరిచింది. అన్ని జంతువులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. అరహ కూడా వెంటనే దగ్గరకు వచ్చింది. నువ్వు బాగున్నావా అని అడిగింది. కోతి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. నేను తప్పు చేశాను, నేను అందర్నీ తక్కువగా చూశాను అని అంది. కుందేలు, జింక, పక్షులు అందరూ కలిసి దానికి సహాయం చేశాయి. అరహ నవ్వుటూ చెప్పింది, గొప్పవాడెవరో తెలుసా? అందర్నీ గౌరవించేవాడే నిజంగా గొప్పవాడు. కోతి తల ఉంచింది. ఇకనుంచి నేను అహంకారం చూపించను, అందరితో స్నేహంగా ఉంటాను అని చెప్పింది. ఆ రోజు నుండి ఆ అడవిలో అందరూ సంతోషంగా కలిసి జీవించారు. నీతి: అహంకారం మనల్ని పడగొడుతుంది, వినయం మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకో కొత్త కథతో రేపు కలుద్దాం పిల్లలారా.